ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము, నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. యెషయా గ్రంథము 54వ అధ్యాయం 17వ వచనము. ఈ ఉదయకాల సమయంలో ఘనుడైన దేవుడే మనందరితో మాట్లాడుతున్నాడు. నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు అని. దేవుని మీద ఆధారపడి దేవునితో మనము జీవిస్తున్నను మనకు అనేక రకాలుగా ఈ లోకం నుండి విరోధం కలగవచ్చు. ఒక్కోసారి మనం మంచికి వెళ్తే చెడుగా ఎదురొచ్చేవారు కొందరు, మన ప్రమేయమే లేకుండా మన పైకి లేచేవారు మరికొందరు. అసలు వారలా వీరిలా అని అపవాది కలిగించే ప్రలోభాలు మరికొన్ని. వాగ్దానం వింటున్న ప్రియ సహోదరుడా సహోదరి, ప్రతి ఒక్కరికి శ్రమలు వెన్నంటే ఉంటాయి. వాటిని తలవకపోయినా సరే వెంటనే ఉంటాయి, ప్రక్కనే ఉంటాయి. ఓ మొక్క ఏపుగా ఎదిగి ఫలించాలి అంటే మనం ఎలాగైతే ఆ మొక్కకి ఎరువులు వేస్తామో అలాగే విశ్వాసంలో లోతుగా నాటబడడానికి శ్రమలు మనల్ని వెంబడిస్తాయి. నాకేంటి ఈ బాధ, ఈ శ్రమ అని కృంగిపోతే చేతకాని దద్దమ్మలమే అవుతాం. ఆ శ్రమనే ఎత్తిపట్టి ప్రార్థించు, అప్పుడు నీవే కార్యసాధకుడు అవుతావు అని వాక్యం సెలవిస్తుంది. ఈ శ్రమలు అవిశ్వాసిని కృంగదీస్తే విశ్వాసిని దృఢపరుస్తాయి. మామూలుగానే శోధింపబడుతూ వినే సందేశము కన్నా శ్రమలో ఉండి దేవుని మాటను వింటావు చూడు, తప్పక అది జ్ఞాపకం ఉంటుంది. కనుక ఈ శ్రమలు నిన్ను హెచ్చరిస్తూనే ఆధ్యాత్మికంగా నిన్ను దేవునికి దగ్గర చేస్తాయి. అపార్థం చేసుకునే బదులు దేవుడంటే ఏమిటో, ఆయన ప్రేమ, త్యాగం అసలు ఎవరు అని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే అసలు ఏమీ ఉండవు కదా. దేవుణ్ణి నమ్మి ఆయన పైన ఆధారపడిన నిన్ను ఏ శ్రమ కూడా మృంగివేయదు. ఆయన నిన్ను ఏ ఉచ్చులోనూ చిక్కనివ్వడు. నీకు విరోధముగా రూపించబడుతున్నది ఏదైనాను సరే, వాటిని నా దేవుడు నీ జీవితంలో వర్ధిల్లనియ్యడు. ఆమేన్. ఈ దిన వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.